యాక్టర్స్ అక్షయ్ కుమార్ కావచ్చు, వేరే యాక్టర్స్ కావచ్చు, వాళ్ళు రెమ్యునరేషన్ అనేది సో సబ్స్టాన్షియల్ పార్ట్ గా ఉందా మూవీ బడ్జెట్ లో? దానివల్ల బడ్జెట్ పెరిగిందా? సో మీ బడ్జెట్ ప్రకారం వెళ్ళిందా మూవీ అనేది? బడ్జెట్ ప్రకారం మూవీ వెళ్ళలేదండి, అంతా ఇంకా దిగేసాం, లెట్స్ షో అ ఫెనామినల్ స్టోరీ అనుకున్న దీంతో వెళ్ళిపోయాం. అలానే విష్ణు గారు, సో ఇందులో థర్డ్ జనరేషన్ కూడా చూస్తున్నాము. సో ఆయన్ని హ్యాండిల్ చేయడం ఎలా అనిపించిందండి? ఆయన జరగొట్టింది ఈయన అక్కడి నుంచి ఆయన మా నాన్నగారు శరత్ గారు వీళ్ళే జరగొట్టింది. క్రేజీ. అండ్ ప్రభాస్ గారు, మీరు స్క్రీన్ అంటే డెఫినెట్ గా ఆయన హైట్, మీ హైట్, సేమ్ హైట్, అండ్ ఒక స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది, సో డెఫినెట్ గా చేసినప్పుడు యాక్షన్ రియాక్షన్ అనేది కూడా ఉంటుంది కదా, సో దాని గురించి ఆ ఎక్స్పీరియన్స్. యాక్టింగ్ వాజ్ నార్మల్ ఫర్ మీ. ఫర్ ప్రభాస్ ఒక లెజెండ్ గా మారడానికి టైం పడుతుంది. మోహన్ లాల్ గారు ఒక లెజెండ్, ఎందుకంటే అఫ్ కోర్స్ ఆయన టైం ఫ్రేమ్, అండ్ ఓవర్ టైం will make Prabhas a legend, and I'm confident of that. But అన్నిటికన్నా ముఖ్యం, ప్రభాస్ ఈ సినిమా ఒప్పుకొని చేసిన దానికి నేను అతనికి రుణపడి ఉన్నాను. స్క్రీన్ మీద మీ ఇద్దరిని చూడబోతున్నాం కన్నాపోలో 25th April కి, బట్ స్క్రీన్ వెనకాల అసలు ప్రభాస్ గారికి విష్ణు గారికి ఉన్న ఆ ర్యాపో అవి సెన్సార్ అయిపోతుంది, ఆపేద్దాం. క్రేజీ. విష్ణు గారు హాయ్ అండి, శరత్ ఫిల్మ్ తెలుగునండి. అది ట్రైలర్ కట్ అయితే అంటే ఎలా వచ్చిందా? ట్రైలర్ రెడీ అయిందా? ఎలా ఉండబోతుంది? అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ట్రైలర్. యాక్చువల్లీ ట్రైలర్ ఇస్ గోనా బి సంథింగ్ ఫెనామినల్. కథ మాత్రం చెప్పేస్తున్నాను ట్రైలర్ లో. సో యూ కెన్ ఎక్స్పెక్ట్ 5వ తేదీ మేము రిలీజ్ చేయాలనుకుంటున్నాం. దుబాయ్ లో ఈవెంట్ జరుగుతుంది. సో మోహన్ లాల్ గారు మేము అందరం ఈవెంట్ కి వెళ్తున్నాం. దట్ విల్ బి ఆ ట్రైలర్ చూసినప్పుడు మీకు కథ తెలిసిపోద్ది. సో చాలా మంది డిబేట్ జరిగింది, ఏంటి ఏం చేయాలి, మళ్ళీ ఇలా టీజర్స్ లాగా టీజ్ చేయాలా, కథ చెప్పాలి. బట్ దాంట్లో ఓపెన్ చేసి చెప్పేస్తున్నాం మేము కథని. సో యూ విల్ నో దిస్ ఇస్ వాట్ ఈ టోన్ తీసుకొని వెళ్తున్నారని మీకు అర్థం అవుతుంది. సో అండ్ ప్రమోషన్స్ లో ప్రభాస్ గారిని మేము చూడొచ్చు, 100% చూడొచ్చు. Hello sir, this is Mansa from Social Post. Yeah. So ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మనం చాలా మంది ప్యాడింగ్ ఆర్టిస్టులని చూస్తున్నాం. ఎందుకు ఓన్లీ పాన్ ఇండియా వైడ్ తీసుకెళ్దామని, ఆ క్యారెక్టర్స్ కి ముందు ఎవరినన్నా అనుకుని బికాస్ ఇప్పుడు హిందీలో నా సినిమా చూడాలంటే కంటెంట్ అనుకోండి, కానీ ఒక అటెన్షన్ కోసం ఒక బలం కావాలని అక్షయ్ కుమార్ గారిని తీసుకోవడం జరిగింది. అండ్ ఆఫ్ కోర్స్ మోహన్ లాల్ గారిని ప్యూర్లీ బికాస్ దట్ క్యారెక్టర్ డిమాండెడ్